2 తర్వాత తమన్నా కొత్త సినిమాకు సైన్ చేయకపోవడానికి కారణం ఇదేనా? పెళ్లి కెరీర్ విషయంలో విజయ్ వర్మతో విభేదాలతో మిల్కీ బ్యూటీ యూటర్న్ తీసుకుందా? బాలీవుడ్లో నయా మూవీకి కమిట్ అయ్యిందా? తెలియాలంటే హావ్ ఎ లుక్. అందం, అభినయంతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాలీవుడ్ లో స్టామినా చూపించేందుకు వెళ్లిన బ్యూటీ తమన్నా భాటియా. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 2 దశాబ్దాలవుతున్నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. బాయ్ ఫ్రెండ్ కమ్ యాక్టర్ విజయ్ వర్మతో ఈ ఏడాది 7 అడుగులు వేయాలనుకుంది. కానీ పెళ్లి, కెరీర్ విషయంలో భేదాభిప్రాయాలొచ్చి ఇద్దరూ విడిపోయారన్నది లేటెస్ట్ బజ్. భోళా శంకర్ తర్వాత తెలుగులో ఓదెలా 2 చేస్తోంది మిల్కీ బ్యూటీ. ఇందులో లేడీ అఘోరీగా కనిపించబోతోంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అలాగే డార్లింగ్ పేరెంట్స్ అనే ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఇవి కూడా గతేడాది కమిట్ అయిన సినిమా అండ్ సిరీస్లు. వివాహ బంధంలోకి అడుగు పెట్టాలన్న ఉద్దేశంతో కొత్తవి కమిట్ కాలేదు మేడం. కానీ తానొకటి అనుకుంటే విజయ్ మరోటి డిసైడ్ చేశాడు. లెట్స్ బ్రేకప్ అనుకున్నారు. ఈ బాధ నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది మిల్కీ బ్యూటీ. మళ్లీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ నటిస్తోన్న రేంజర్ మూవీలో తమన్నా భాటియా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఈ ఏడాది మాత్రమే కాదు, బ్రేకప్ తర్వాత ఫస్ట్ మూవీకి తమ్ము సైన్ చేసిందని తెలుస్తోంది. హిమ్మత్ వాలా తర్వాత అజయ్ దేవ్గన్ తో కలిసి నటిస్తోంది మిల్కీ బ్యూటీ. మార్చ్ ఎండింగ్ నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు టాక్. జగన్ శక్తి దర్శకత్వంలో లవ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోంది. జంగిల్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ మూవీగా రాబోతోంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తారని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇందులో ఫుల్ లెంత్ రోల్లో కనిపించనుందట తమ్ము. మళ్ళీ కెరీర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తోన్న తమన్నా బీ టౌన్ తో పాటు టాలీవుడ్ పై కూడా ఫోకస్ చేస్తుందేమో. వెయిట్ అండ్ సీ. లైనప్స్ లో అన్న సూర్యను మించిపోయాడు కార్తీ. 2 సినిమాలు సెట్స్ పై ఉండగానే మరొక 2 ప్రాజెక్టులు సెట్ చేస్తున్నాడు. అంతేనా, క్రేజీ డైరెక్టర్స్ ని లైన్ లో పెడుతున్నాడు. కొత్త కథలను వింటున్నాడు. కార్తీ చేతిలో ఉన్న కదలే బొమ్మల కబుర్లేంటో చూద్దాం. పొనియన్ సెల్వన్ సిరీస్ సర్దార్ మేయాలగన్ హిట్లతో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మధ్యలో జపాన్ కంగువా ఫెయిల్యూర్ అయినా కెరియర్ మార్కెట్ పై పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. ఏడాదికి మినిమం 2 సినిమాలు దింపేస్తున్న ఈ టాలెంటెడ్ హీరో ఈ ఏడాది కూడా 2 ఫిల్మ్స్ రెడీ చేసేశాడు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాతియార్తో పాటు పిఎస్ మిథున్ డైరెక్షన్లో సర్దార్ 2 కంప్లీట్ చేశాడు. ఇవే కాకుండా మరో 2 సినిమాలను సెట్ చేశాడు. లైనప్ విషయంలో అన్న సూర్యను ఓవర్టేక్ చేస్తున్నాడు కార్తీ. డైరెక్టర్ తమిళ్తో 29th ఫిల్మ్ కు కమిట్ అయిన ఈ వర్స్టైల్ యాక్టర్ ఖైదీ సీక్వెల్ కోసం కూడా బీ రెడీ అంటున్నాడు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తోన్న ఖైదీ 2 ప్రాజెక్ట్ లోకి త్వరలోనే పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని కొత్త కథలను, స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెడుతున్నాడు ఈ స్టార్ హీరో. రీసెంట్లీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ చెప్పిన నరేషన్ కు ఇంప్రెస్ అయ్యాడట కార్తీ. ఫుల్ స్టోరీ ప్రిపేర్ చేసుకొస్తే ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇద్దామన్న యోచనలో ఉన్నాడని తెలుస్తోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఖాకీ సీక్వెల్ కూడా అప్ కమింగ్ ప్రాజెక్టులో ఉండబోతోందని సమాచారం. అలాగే పా రంజిత్, మారి సెల్వరాజ్, సుందర్ సి, శివ లాంటి డైరెక్టర్లు కూడా కార్తీతో వర్క్ చేసేందుకు క్యూలో ఉన్నారని కోలీవుడ్ సర్కిల్స్ లో వార్తలొస్తున్నాయి. ప్రెజెంట్ కమిట్ అయిన ప్రాజెక్టులు, దర్శకులను చూస్తూ ఉంటే మరో 2-3 ఏళ్లు కొత్త కాల్ షీట్స్ ఇవ్వలేనంత బిజీగా లైనప్ కనిపిస్తోంది. మరి ఇలాంటి క్రేజీ డీల్స్ తో అన్నకే కాంపిటీటర్ గా మారిపోతాడా కార్తీ? సౌత్ లో స్టార్డమ్ వచ్చాక బాలీవుడ్ చెక్కేసిన ఓ ముద్దుగుమ్మ టాలీవుడ్ ప్రేక్షకులతో 3 ఏళ్లుగా దూరంగా ఉంటోంది. పోనీ నార్త్ బెట్ లో స్టార్ హీరోస్ తో జోడీ కట్టిందా అంటే అది లేదు. విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ట్రై చేస్తోంది. తనకు ఐడెంటిటీనిచ్చిన తెలుగు ప్రేక్షకులని కాదనుకుని వెళ్ళిపోయిన ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దాం. సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నుకు యాక్టింగ్ లైఫ్ కెరీర్ ఇచ్చిందే సౌత్ ఇండస్ట్రీ. ముఖ్యంగా టాలీవుడ్ ఆమెకు స్టార్డమ్ ఇచ్చింది. జుమ్మంది నాదంతో టీ టౌన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ డాల్ ప్రభాస్, ధనుష్, వెంకటేష్, గోపీచంద్, రవితేజ, మోహన్ లాల్, అజిత్ లాంటి సౌత్ స్టార్లతో జోడీ కట్టింది. అంతలో బాలీవుడ్ రమ్మంటే అక్కడకు వెళ్లిపోయింది. ఇక అప్పటి నుండి మేడంలో ఒరిజినాలిటీ బయటకొచ్చింది. నార్త్ బెల్ట్ కు వెళ్లి టాలీవుడ్ పై నోరు పారేసుకోవడంతో స్టార్స్ తో నటించే ఛాన్స్ పోగొట్టుకున్నట్లయింది. బాలీవుడ్ వెళ్లాక లేడీ ఓరియంట్ చిత్రాలతో పాపులర్ అయింది తాప్సీ. పింక్, నామ్ షబానా, తప్పడ్, హసీనా దిల్రుబా, బద్లా లాంటి సినిమాలతో ఆమె ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మధ్యలో తెలుగులో సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా ఆడలేదు. ఆనందు బ్రహ్మ తర్వాత చేసిన ఏ తెలుగు సినిమా హిట్ కాలేదు. 2022 తర్వాత మిషన్ ఇంపాసిబుల్ చేశాక టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు సొట్టబుగ్గల సుందరి. పూర్తి సేవలు బీ టౌన్ కే అందిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసి దశాబ్దం దాటిన నార్త్ బెల్ట్ లో 3 ఖాన్స్ లో
కేవలం షారూక్ తో జోడీ కట్టింది తాప్సీ. సీనియర్ల కంటే జూనియర్లే బెటర్ అనుకుందేమో. ఎక్కువగా యంగ్ హీరోలతో యాక్ట్ చేసింది ఈ ఢిల్లీ డాల్. ప్రస్తుతం ఆమె చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. ప్రతీక్ గాంధీ సరసన ఓ లడికీ హై కహా, ఇస్వాక్ సింగ్ తో గాంధారి చేస్తోంది బ్యూటీ. రీసెంట్లీ గాంధారి షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. త్వరలో నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. మరి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న తాప్సీ ఇక టాలీవుడ్ కు టాటా చెప్పేసినట్లేనా? నార్త్ బెల్ట్ లో జెండా పాతేసినట్లేనా? మేడం ఏం చేస్తుందో చూద్దాం. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఆ స్టార్ డైరెక్టర్ ఈ గోలును పక్కన పెట్టాడా? ఆ మ్యూజిక్ డైరెక్టర్ తో మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్నాడా? 10 ఏళ్ల తర్వాత హిట్ కాంబో రిపీట్ కాబోతుందా? కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తున్న ఆ బజ్ ఏంటి? కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ జయరాజ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతోందని కోలీవుడ్ లో గట్టి బజ్ నడుస్తోంది. గతంలో గౌతమ్ సినిమాలకు వర్క్ చేశాడు హరీష్. గౌతమ్ ఫస్ట్ మూవీ మిన్నాలి దగ్గర నుండి వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందించి సినిమా సక్సెస్ లో భాగమయ్యాడు హరీష్ జయరాజ్. కాకా కాకా, ఘర్షణ, వెట్టియాడు, వెల్లియాడు, పచ్చైకలి ముచ్చిత్రం, వారణం, ఆయిరం వరకు బ్లాక్ బస్టర్సే. గౌతమ్ హరీష్ కాంబోలో వచ్చిన సినిమాలు, పాటలు హిట్స్ గా నిలిచాయి. కానీ ఆ తర్వాత విన్న తాండే ఒరువాయా, తెలుగులో ఏ మాయ చేశావే నుండి హరీష్ కు బదులు ఏఆర్ రెహమాన్ కు ఛాన్స్ ఇచ్చాడు గౌతమ్. వీరి మధ్య విభేదాల వల్లే హరీష్ ను కాదని రెహమాన్ కు అవకాశం ఇచ్చాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే మళ్లీ 5 ఏళ్లకు అజిత్ ఎన్ఐ అరిందాల్ కోసం హరీష్ ను అప్రోచ్ అయ్యాడు గౌతమ్. ఇక అప్పటి నుండి ఈ కాంబో సెట్ కాలేదు. ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఇప్పుడు 5 ఏళ్లకు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కలిసి వర్క్ చేయబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతోన్న గౌతమ్ ఈగోలను పక్కన పెట్టి హరీష్ ను అప్రోచ్ అయ్యాడని సమాచారం. విశాల్ హీరోగా సినిమా ఉండబోతోందని టాక్ నడుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని బజ్. గాసిప్ అయితే లైట్, నిజమైతే మాత్రం సినిమాపై అంచనాలు వేరే లెవెల్లో ఉంటుందన్నది వాస్తవం. ఈ హిట్ కాంబో రిపీట్ అవుతుందో? లెట్స్ సీ. అజిత్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా ఉందా? ఖయాద్ లోహర్ మరొక ఛాన్స్ ని కొల్లగొట్టిందా? ఆ స్టార్ హీరోతో వర్క్ చేయబోతుందా? నో ద ఆన్సర్స్. అయితే ఫోకస్ ఆన్ ది స్టోరీ. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్న ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఓజీ సంభవం అంటూ సాగిపోయే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ మ్యూజిక్ బీట్స్ తో పిచ్చెక్కించాడు జీవి ప్రకాష్. ఇక దర్శకుడు అధిక్ రవిచంద్రన్ జీవితో పాటు సాంగ్ పాడాడు. ఏకే అంటూ అధిక్ అరుపులు పుట్టించాడు. ఇది చూసిన నెటిజన్లు ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విదా మిర్చి ఫ్లాప్ తర్వాత ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారు. 1000 స్క్రీన్లలో బొమ్మను రిలీజ్ చేస్తారని టాక్. ఈ సినిమాతో అజిత్ 500 కోట్ల కలెక్షన్లను క్రాస్ చేస్తాడని తలా డైహార్డ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. నయా సెన్సేషన్ ఖయాద్ లోహార్ ఒక్కొక్కటిగా ఆఫర్లను తన బ్యాగ్ లో వేసుకుంటోంది. డ్రాగన్ తో అమ్మడి క్రేజ్ పెరిగిపోవడంతో ఛాన్స్లు క్యూ కడుతున్నాయి. తెలుగులో 2 మూవీస్ కమిట్ అయినట్లు టాక్. తాజాగా షింబుతో యాక్ట్ చేసే గోల్డెన్ ఆపర్చునిటీ కొల్లగొట్టిందని సమాచారం. షింబు 49 గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ దర్శకుడు. ఏప్రిల్ 2nd వీక్ నుండి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.